తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు కార్పొరేషన్లో చంద్రబాబు అనైతిక రాజకీయానికి తెరలేపారని, అందుకే సిబిఎన్ అంటే కాన్స్టిట్యూషన్ బైపాస్ నాడని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలే అని ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా నెల్లూరు మేయర్ పదవి కోసం సీఎం చంద్రబాబు దారుణ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం 8 నెలల పదవీ కాలం ఉన్న నెల్లూరు మేయర్ పదవి నుంచి ఒక గిరిజన మహిళను తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టాలని నీచ స్థాయికి చంద్రబాబు దిగజారని ధ్వజపట్టారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటా ఉంటారు అందరూ, కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. ఎట్లా పోటీ చేశారా మనం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టు కొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు. సరే, అంతటితో మీ కంటకావరం, మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలిపశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక గిరిజన మహిళని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో అవిశ్వాస తీర్మానం పెట్టావు. ఈ అవిశ్వాస తీర్మానంలో 42 మంది సంతకం చేశారు. ఈ 42 మంది సంతకం చేసిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక 5గురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. నేరుగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే. మా పార్టీ నెల్లూరు నగర సమన్వయకర్త అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నెల్లూరు మున్సిపల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయినా ఈ ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పోలీసుల్ని పహారా పెట్టి వారందరినీ కిడ్నాప్ చేశారు. ఈరోజు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే కాన్స్టిట్యూషన్ బైపాసింగ్ నాయుడా అనేది అర్థం కావట్లా. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టావు రాజ్యాంగబద్ధంగా, వారందరినీ ఓటేయమనండి. ఓట్లేస్తే 54కి 54 మంది కార్పొరేటర్లు తమ అభిష్టం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచాం కదా, కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడవలేం అని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనేటువంటి భయంతో కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. కూటమి ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్యశ్రీ దూరమయ్యే పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి కోట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు మెడికల్ విద్య, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలని 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మెత్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీతో పాటు 500 నుంచి 800, 700 బెడ్స్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేసి పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలు
ఉత్సాహవంతులు ఉచితంగా మెడికల్ విద్యని అభ్యసించడానికి మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేస్తే 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం మారగానే వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేద ప్రజలకి అన్యాయం చేస్తూ ఎన్నికల్లో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయడానికి కూటమి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. అంటే ఒక మెడికల్ కాలేజీ సాధించాలంటే ప్రైవేట్ సెక్టార్లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీలని వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా మరి కోట్లాది రూపాయల ఆస్తి, ఆ భూములన్నీ, ఆ ఆస్తులన్నీ, ఆ బిల్డింగ్లన్నీ ప్రైవేటు పరం చేసేస్తే వాళ్ళ ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళకి ఏదో పీపీపీ మోడ్లో వాళ్ళకి దారాదత్తం చేసేసి ప్రైవేట్ పరం చేసేస్తే ప్రైవేట్ నుంచి మళ్ళీ పబ్లిక్ రావడం అన్నది సాధ్యమయ్యే పని. తారీఖున జరగబోతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల శ్రేణులన్నీ కూడా తరలి భీమవరం రావాలని కోరుతూ 18వ తారీఖున తాడేపల్లి మరి కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలకు సంబంధించిన ఈ బాక్సులని కూడా చేరవేసే కార్యక్రమం కూడా మన అధ్యక్షులు వారు ఆదేశించారు. గవర్నర్ గారు దానికి ఎంతమందికి పర్మిషన్ ఇస్తారో 175 మంది కోఆర్డినేటర్ని వెళ్ళాలని అనుకుంటున్నా. మరి ఆ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొని విజయవంతం చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు జరుగుతున్న దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈ కార్యక్రమానికి అండగా నిలిచి ఈ పేద విద్యార్థులందరికీ వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు మరి ఏదైతే ఆశ కల్పించి వాళ్ళు వైద్య విద్య నేర్చుకుందామని ఆశతో ఉన్నారో వాళ్ళందరి ఆశల్ని నిలబెడదామని ఈ పీపీపీ మోడ్ అని క్యాన్సిల్ చేసి ప్రభుత్వ నిర్వహణలోని 17 మెడికల్ కాలేజీలు కొనసాగేలాగా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సక్షం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం భీమడోల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తపనా ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు గాలపాటి సీతారామయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలు అలరించాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటును యువతలకు బహుమతులు అందజేసి అభినందించారు. పౌర రంగాల్లో రాణిస్తున్న పలువురు దివ్యాంగులను నిర్వాహకులు సత్కరించారు. 2 దివ్యాంగులకు వీల్ చైర్, లామినేషన్ మిషన్ను సక్షం ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా తపనా చౌదరి మాట్లాడుతూ తపనా ఫౌండేషన్ ద్వారా తన సేవలు జిల్లాకే పరిమితం కాగా సక్షం ద్వారా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు సేవలు అందించడం జరుగుతుందని తాను సక్షం ప్రతినిధినే అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యత. సేవ చేస్తున్నానన్నప్పుడు నేను గొప్ప పని చేస్తున్నానేమో అనే భావన కలుగుతుంది. ఇది నా బాధ్యత. సమాజం నుంచి నేను చాలా తీసుకుంటున్నాను, నా చుట్టుపక్కల వారి నుంచి నేను చాలా తీసుకుంటున్నాను. వీటన్నిటి వల్లనే నేను ఈ స్థాయిలో ఉంటున్నాను అనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో బాధ్యత గుర్తొస్తుంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి నేను వారు గౌరవప్రదంగా ముఖ్య అతిథి అన్నారు, కానీ నేను మాత్రం ఒక సక్షం కార్యకర్తగానే ఇక్కడికి వచ్చానని మీ అందరికీ తెలియజేయడం. సమాజంలో దృష్టికోణంలో మార్పు రావాలి, సకలాంగులందరిలో బాధ్యత గుర్తు రావాలి, దివ్యాంగులందరిలో స్ఫూర్తిని నింపాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ వస్తోంది. తపనా ఫౌండేషన్ కి అఖిల భారత స్థాయిలో సేవ చేస్తున్న సక్షంకి ఉన్న ఒక చిన్న సంబంధం ఏంటంటే 2 ఆర్గనైజేషన్లు కూడా 2008లోనే ప్రారంభమయ్యాయి. తపనా ఫౌండేషన్ ఏలూరు కేంద్రంగా ప్రారంభమైంది, సక్షం నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైంది. సక్షం దేశవ్యాప్తంగా సేవ చేస్తుంది. తపనా ఫౌండేషన్ మన జిల్లా నుంచి నెమ్మదిగా మన శక్తి మేరకు పనిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. గత 17 సంవత్సరాలుగా తపన ద్వారా మనకున్న తపన ఏదైతే మన బాధ్యత నిర్వర్తించాలనే, సామాజిక బాధ్యత నిర్వర్తించాలనే తపనతో పనిచేస్తున్నామో దాని అందరికీ
ఆశీర్వాదాలు అందిస్తూ సహకారాలు అందిస్తున్న దివ్యాంగులకు సకలాంగులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మన్యం జిల్లా కాటా ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుంది ప్రశంసించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. విమర్శలు గుప్పించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ భక్తులను అవమానించిన ఈవో చైర్మన్లను తక్షణం తొలగించాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.